సామాజిక ప్రయోజనాలు కాపాడుకోవటం, పర్యావరణ పరిరక్షణకు పోరాడటం అనేది అందరి బాధ్యత. ఆ బాధ్యతను స్వచ్ఛందంగా చేపట్టి పోరాడుతున్నారు కొందరు సినీ ప్రముఖులు. కొత్వాల్గూడలో దేశంలోనే భారీ ఆక్వా మెరైన్ పార్కుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఆహ్లాదం కోసం నిర్మిస్తున్న ఈ పార్కు పర్యావరణానికి పెద్ద ముప్పు కాబోతోందని సినీ నటులు రేణు దేశాయ్, శ్రీదివ్య, దర్శకుడు శశికిరణ్ తిక్కతో పాటు మరికొందరు ప్రముఖులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎటువంటి పర్యావరణ అధ్యయనం లేకుండా చేపట్టిన ఈ ఆక్వా మెరైన్ పార్క్ నిర్మాణం ఆపేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఇటువంటి పార్కుల నిర్మాణం సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో జరిగాయి. మన దేశంలో ఎందుకు సాధ్యం కాదు అని కోర్టు ప్రశ్నించింది. అయితే వీటికి సమాధానంగా పిటిషనర్ తరపున న్యాయవాది శ్రీ రమ్య వాదనలు వినిపిస్తూ ఎటువంటి పర్యావరణం అధ్యయనం లేకుండా ఏర్పాటు చేసే ఈ పార్కులతో జలచరాలకు, వన్యప్రాణులకు నష్టం వాటిల్లుతుందనే వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రభుత్వానికి, హెచ్ఎండిఏలకు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ తుకారాంజీలు ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా పిటిషనర్స్లో ఒకరైన దర్శకుడు శశికిరణ్ తిక్క మాట్లాడుతూ, పర్యావరణానికి చేటు చేసే విధంగా ఉన్న ఈ ప్రాజెక్టుపై మేం చేస్తున్న పోరాటానికి మీ మద్దతు కావాలి. వేలాది జలచరాల మనుగడకు ముప్పు వాటిల్లే ఆక్వా మెరైన్ పార్కులు పర్యావరణాన్ని దెబ్బతీస్తాయి. వాటిని ఆహ్లాదం కోసం మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో చాలా చనిపోతాయి. తర్వాత కృత్రిమంగా ఏర్పాటు చేసిన లైట్స్లో వాటి జీవనం అత్యంత బాధాకరంగా మారుతుంది. వేల గ్యాలన్ల నీటితో నడిచే ఈ ఆక్వా పార్కులు నీటి సమస్యకు కారణమవుతాయి. ఇలాంటి పార్కుల నిర్మాణం చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. నటి సదా మాట్లాడుతూ, ఇప్పటికీ నగరంలోని నీటి సమస్య చాలా పెరుగుతోంది. 3000 గ్యాలన్ల నీటితో నిర్మాణమయ్యే ఇలాంటి ఆక్వా పార్కులు నీటి సమస్యకు కారణమవుతాయి. సహజంగా సముద్రాల్లో పెరిగే జలచరాలను పట్టి కృత్రిమంగా నిర్మాణమయ్యే ఇలాంటి పార్కుల్లో ఉంచడం వాటి ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతుంది. వాటిని పట్టి తెచ్చే ప్రక్రియలోనే చాలా జలచరాలు ప్రాణాలు కోల్పోతాయి. ఇలాంటి పార్కులు రాకుండా ఎన్విరాన్మెంట్పై అవగాహన పెంచే పార్కులను హెచ్ఎండిఏ వారు ఏర్పాటు చేస్తే మంచిది అన్నారు.